మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భార్య భర్తతో కలిసి నిద్రించకపోతే ఏం జరుగుతుంది, ఎటువంటి ఆపదలు వస్తాయి అనే విషయం చాలామందికి తెలియదు. మహిళలు ఎవరైతే గొడవ పడి భర్తతో నిద్రించారో వారందరూ కూడా తప్పకుండా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. భార్య భర్తతో కలిసి నిద్రించకపోతే ఎటువంటి ఘోరాలు జరుగుతాయో తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో ముఖ్యంగా మహిళలకు చాలా ముఖ్యమైనది కనుక మహిళలందరూ కూడా ఈ వీడియోను చూడటమే కాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒక సాధువు ఊళ్ళు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న ప్రదేశాన్ని చేరుకున్నాడు. అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంటపడింది. సాధువు కిందికి వంగి చేతిలోనికి నాణ్యాన్ని తీసుకున్నాడు. కానీ ఆ నాణ్యం వల్ల అతడికి ఏం ఉపయోగం లేదు. ఉపయోగం లేకపోవటం కాదు, అనవసరం లేదు, తన దగ్గర కావలసినవి ఉన్నాయి, అవి సరిపోతాయి అని అనుకున్నాడు. ఆ నాణ్యం వల్ల కొత్తగా వచ్చే దినుసుల గురించి అతడు ఆలోచించటం లేదు. అందువల్ల ఆ సాధువు నాణ్యాన్ని ఎవరికైనా సరే ఇవ్వాలని అనుకున్నాడు. ఆ నాణ్యం అవసరం ఉన్నవాళ్ల కోసం రోజంతా వెతికాడు, కానీ ఎవ్వరూ కనిపించలేదు. మధ్యలో చినిగిన బట్టలతో కొందరు ఎదురయ్యారు, కానీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు తప్ప ఎవరినీ చెయ్యి చాచి అడగటం లేదు. అలా వాళ్ళని చూసిన సాధువుకు సంతోషం వేసింది. ఆ రాజ్యంలో ప్రజలు సంతృప్తిగా ఉండటం చూసి అతడికి ముచ్చట వేసింది. సాధువు ఆ రాత్రికి ఆ ఊళ్ళోనే ఒక చోట విశ్రమించాడు. తెల్లారి సాధువు నిద్రలేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు తన సైన్యంతో పక్క రాజ్యంపై దండెత్తేందుకు వెళ్తూ కనిపించాడు. అతడి బలగాలు సాధువు ఉన్న చోటుకు రాగానే రాజు వారికి ఆగమని సైగ చేసి రథం నుంచి కిందికి దిగి సాధువుకు నమస్కరించాడు. అప్పుడు రాజు సాధువుతో, ఓ సాధు పుంగవ, రాజ్య విస్తరణ కోసం నేను దండయాత్రకు వెళ్తున్నాను, నాకు విజయం కలగాలని ఆశీర్వదించండి అని కోరాడు. అప్పుడు సాధువు తనకు దొరికిన నాణ్యాన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. అది చూసి రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి దీని అర్థం అన్నట్లుగా సాధువు వైపు చూశాడు. అప్పుడు సాధువు చిన్నగా నవ్వి, ఓ మహారాజా, ఈ నాణ్యం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవటంతో అవసరం ఉన్న వాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా కూడా వెతికాను. అలాంటి వాళ్ళు ఒక్కరూ కూడా నాకు కనిపించలేదు. అంతా సంతృప్తిగా కనిపించారు. ఈ రాజ్యంలో ఉన్న దానితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని ఆరాటపడుతున్న వ్యక్తి మీరొక్కరే అని నాకు అనిపించింది. అందుకే ఈ నాణ్యం మీకు ఇచ్చాను అని చెప్పాడు. సాధువు మాటలలోని అంతరార్థం గ్రహించాడు రాజు. దాంతో దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగాడు. నిరంతరం లేని దాని కోసం ఆరాటపడుతూ ఉంటే ఉన్నదాన్ని అనుభవించే భాగ్యాన్ని కోల్పోతాం. ఆ భాగ్యం లేనివాడు ఎంత ఉన్నా ఏమీ లేనివాడే అని రాజుకు అర్థమయ్యింది. ఈ రాజుకు ఒక భార్య ఉండేది. ఆమె చాలా మంచి పతివ్రత స్త్రీ, చాలా మంచిది. రాజు సాధువు మాటలు విని ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత రాణి రాజును ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు అని అడుగుతుంది. అప్పుడు రాణికి జరిగిందంతా కూడా చెప్పాడు రాజు. రాజు మాటలు విన్న రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది. ఎందుకంటే రాజు యుద్ధానికి వెళ్ళటం రాణికి కూడా ఇష్టం లేదు. ముందు రాజును దండయాత్రకు వెళ్ళవద్దని రాణి చెప్తుంది, కానీ రాజు వినిపించుకోడు. కానీ రాజు సాధువు మాటలను విన్నాడని తెలుసుకున్న రాణి ఆ సాధువు చాలా గొప్పవాడు, ఎవరి మనసునైనా సరే మార్చే శక్తి ఆ సాధువుకు ఉందని గ్రహిస్తుంది. ఆ తర్వాత రాణి రాజుతో, ఆ సాధువు చాలా మంచివాడిలాగా ఉన్నాడు, ఆ సాధువు నాకు దేవుడిలాగా కనిపిస్తూ ఉన్నాడు, దయచేసి ఆ సాధువును మన కోటలో ఒకరోజు ఉండమని ఆహ్వానించండి అని కోరుతుంది. రాజు కూడా దానికి సమ్మతించి స్వయంగా తానే సాధువు దగ్గరకు వెళ్ళి సాధువును ఒకరోజు తమ కోటలో ఉండమని ఆహ్వానిస్తాడు. దానికి సాధువు కూడా ఒప్పుకొని మరుసటి రోజు రాజుగారి దగ్గరకు వెళ్తాడు. రాజదంపతులు ఆ సాధువుకు ఎదురెళ్ళి ఆ సాధువు కాళ్లను కడిగి కోటలోనికి తీసుకువచ్చి ఆ సాధువుకు సకల మర్యాదలు చేస్తారు. రాజుగారు చూపించే గౌరవ మర్యాదలకు సత్కారాలకు సాధువు కూడా సంతోషించాడు. అప్పుడు సాధువు రాజుతో ఇలా అంటాడు,
ఓ రాజా, మీరు చేసిన ఈ సేవలతో నేను చాలా ప్రసన్నం అయ్యాను. కనుక నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను. మీ భార్య ఒక మహాపతివ్రత. ఆవిడ వలనే మీకు సకల ఐశ్వర్యాలు వచ్చాయి. మీ భార్యను మీరు ఎప్పుడూ కూడా బాధించకుండా సంతోషంగా ఉండేలాగా చూసుకుంటే మీకు అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ప్రతి పురుషుడు కూడా భార్యతో మంచి సంబంధాలను కలిగి ఉండాలి. భార్యాభర్తల మధ్య గొడవలు రాకూడదు. ఒకవేళ గొడవలు వస్తే కూర్చొని మాట్లాడుకొని ఆ గొడవలను సరిదిద్దుకోవాలి. ఎందుకంటే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఇంట్లో పేదరికము మరియు దరిద్రదేవత నివాసం ఉంటాయి. అందువలనే భార్యాభర్తల మధ్యలో స్నేహభావము, సఖ్యత ఉండటం చాలా అవసరం. పురుషులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. భర్త ఎప్పుడూ కూడా భార్యపై కోపం చూపించి దూరంగా ఉండకూడదు. అలా చేస్తే భార్య మనసు చాలా బాధపడుతుంది. భార్యను ఇంటి లక్ష్మి అంటారు. లక్ష్మి బాధపడితే ఇంట్లోని ఐశ్వర్యం నెమ్మదిగా హరించుకుపోతుంది. పేదరికం వస్తుంది. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వేరువేరుగా నిద్రించకూడదు. ఒకే చోట నిద్రించాలి. భార్యాభర్తలు ఒకే చోట నిద్రించటం వలన ధనము, వైభవము, ఉన్నతి, లక్ష్మీ అనుగ్రహం అనేవి పెరుగుతూ వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఎప్పుడైతే ఇంటి లక్ష్మి అనగా గృహలక్ష్మి ప్రసన్నం అవుతుందో అప్పుడే లక్ష్మీదేవి కూడా ప్రసన్నత చెందుతుంది అని సాధువు రాజదంపతులకు చెప్తాడు. మరునాడు సాధువు రాజదంపతులకు వీడ్కోలు పలికి రాజమహల్ నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత రాజుగారికి రాణితో గొడవ జరుగుతుంది. దాంతో రాజు, రాణి ఇద్దరూ కూడా విడివిడిగా ఉండటం ప్రారంభిస్తారు. రాజుగారు ఒక గదిలో, రాణిగారు ఇంకొక గదిలో విడివిడిగా నిద్రిస్తారు. కానీ రాణిగారు మాత్రం ప్రతిరోజు రాత్రి రాజుగారిని చూడటం కోసం ఆయన పడుకున్నాక ఒక్కసారి ఆయన గదిలోనికి వెళ్తూ ఉండేది. అయితే శత్రురాజ్యపు గూఢచారి ఒకడు సిపాయి రూపం ధరించి ఆ రాజ్యమహల్లోనే ఉండేవాడు. ఈ గూఢచారికి రాజుకు, రాణికి మధ్య గొడవ జరిగిందని తెలుస్తుంది. రాజు, రాణి విడివిడిగా పడుకుంటున్నారని తెలుస్తుంది. ఇదే మంచి సమయం అని గ్రహించి ఆ గూఢచారి రాజుగారిని చంపి మొత్తం రాజ్యాన్ని దోచుకోవాలి అనుకుంటాడు. ఒకరోజు రాత్రి ఈ గూఢచారి మరికొంతమంది బందిపోటులతో కలిసి రాజుగారు ఒంటరిగా పడుకుని ఉన్న గదిలోనికి వెళ్తాడు. అప్పుడే రాణి రాజుగారిని చూసి వెళ్ళాలని ఆయన గది వైపుకు వస్తుంది. రాణి చూసి రాజుగారిని చంపడం కోసం కొంతమంది దుండగులు వచ్చారని తెలుసుకొని సైనికులను వెంటనే పిలిచి వాళ్లను పట్టుకోమని చెప్తుంది. సైనికులు ఆ గూఢచారిని, బందిపోటు ముఠాను పట్టుకుని బంధిస్తారు. అప్పుడు రాజుగారు మేల్కొని జరిగిందంతా కూడా తెలుసుకుని రాణికి కృతజ్ఞతలు చెప్తాడు. ఆ సమయంలో రాజుగారికి సాధువు చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. ఎప్పుడూ కూడా భార్యాభర్తలు ఒకే చోట కలిసి పడుకోవాలి. దాని వలన ప్రమాదాలు తప్పుతాయి, ధనధాన్యాలు కలుగుతాయి అని సాధువు చెప్పిన విషయం రాజుకు గుర్తొస్తుంది. సరైన సమయంలో రాణి ఆ దుండగులను పట్టుకొని ఉండకపోతే నా ప్రాణం, ధనము, రాజ్యము అన్నిటినీ కోల్పోయేవాడిని కదా. నిజంగానే నా భార్య దేవతే, లక్ష్మీదేవి స్వరూపమే. నా భార్యను నేను ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంచాలి, గొడవలు పడకూడదు అని రాజుగారు అనుకుని రాణితో గొడవలు పడకుండా సంతోషంగా జీవిస్తాడు. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ కూడా విడిగా పడుకోకూడదు, కలిసి నిద్రించాలి. దాని వలన ప్రమాదాలు తప్పుతాయి, ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి, గొడవలు రావు, లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల సంపదలు సిద్ధిస్తాయి. కాబట్టి భార్యాభర్తలు ఎప్పుడూ విడివిడిగా నిద్రించకూడదు. గొడవలు పడినా విడిగా నిద్రించకూడదు. కాదని భార్యాభర్తలు విడిగా నిద్రిస్తే వారి మధ్యలో వేరే ఒక వ్యక్తి దూరే అవకాశం ఉంది. అంటే భర్త మరొక ఆడదానిని తెచ్చుకోవచ్చు, లేదా శత్రువులు భర్త మీద దాడి చేయవచ్చు, లేదా శత్రువులు భార్య మీద దాడి చేయవచ్చు. భార్యాభర్తల మధ్య వేరే ఒక వ్యక్తి వచ్చే అవకాశం ఉంది కనుక భార్యాభర్తలు ఎప్పుడూ విడివిడిగా నిద్రించవద్దు, కలిసే నిద్రించాలి. అలా భార్యాభర్తలు కలిసి నిద్రించడం వలన చాలా రకాల ప్రమాదాలు జరగకుండా ఉంటాయి, చాలా రకాల సమస్యపోతాయి. కనుక భార్యాభర్తలందరూ కూడా ఎప్పుడూ కలిసే నిద్రించండి, విడివిడిగా నిద్రించవద్దు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.